ఈ రోజున ఈ రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. అందులో 8 మంది స్పీకర్ గారి దగ్గర మేమిచ్చిన అఫిడవిట్ కి సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత మేమిచ్చిన అఫిడవిట్ కి వాళ్ళు రిప్లై అఫిడవిట్ ఇవ్వడం, మమ్మలను మొదటి దశలో విచారణకు పిలవడం జరిగింది. ఈ విచారణలో ఈ రోజున 4 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మొట్టమొదలు డాక్టర్ సంజయ్ గారు ప్రకాష్ గౌడ్ గారికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది. చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే గారు, 2 ఎమ్మెల్యేలు, ఒకటి మహిపాల్ రెడ్డి, రెండోది కాళ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. 4వది నేను బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారం టీఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం మేమిచ్చిన పిటిషన్లను స్పీకర్ గారు అనుమతించాల్సి వచ్చింది. గత 20 సంవత్సరాల్లో చేయని విధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తో ఇవాళ స్పీకర్ గారు ఆఫీస్ కూడా ఇవాళ ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క విచారణను చేయడం జరుగుతున్నది. మేము ఇప్పటికి కూడా ఆశాభావంతో ఉన్నాం. ఆ ఎమ్మెల్యేల తరఫున వాళ్ళు ఇవాళ వచ్చిన అడ్వకేట్లు తిమ్మిని బమ్మి చేసే విధంగా చాలా అసందర్భమైన ప్రశ్నలు మమ్మల్ని అడిగినా కూడా మేము ఓపికగా సమాధానం చెప్పినాం. మేము చూపించిన వాస్తవాల ఆధారంగా, ప్రెస్ స్టేట్మెంట్స్ ఆధారంగా, ఇవాళ ఇక్కడ ఉన్న మీడియా యొక్క క్లిప్స్ ఆధారంగా, వారు మాట్లాడిన ఆడియోల ఆధారంగా మేము అన్ని సమర్పించినామని చెప్పి మేము భావిస్తున్నాం. అన్నిటికంటే మించి చట్టం ఏం చెప్తుందనేది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ ఇంత నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ చేర్చుకొని కూడా ఇంకా వాళ్ళు మా దగ్గర చేరలేదని చెప్పి నాటకాడడం అనేది యావత్తు తెలంగాణ సమాజం ఇవాళ గర్హిస్తుంది, ఖండిస్తుంది. వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు కూడా మా ఎమ్మెల్యే